నెల్లిమర్లలో తన విజయం ఖాయమైపోయిందని కూటమి అభ్యర్థి లోకం మాధవి ధీమా వ్యక్తం చేస్తున్నారు. కూటమికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని చెప్పారు. వైసీపీ పాలనపై ప్రజలు విసిగెత్తిపోయారని ఆరోపించారు. నెల్లిమర్లలో విజయం తనదే అంటున్న లోకం మాధవితో మా ప్రతినిధి మాధవి ఫేస్ టు ఫేస్. నెల్లిమర్ల నియోజకవర్గం నుంచి అయితే కూటమి అభ్యర్థిగా జనసేన పార్టీ నుంచి లోకం మాధవి గారు బరిలో దిగుతున్నారు. ప్రస్తుతానికి ఆవిడ మనతో పాటు ఉన్నారు. ఎన్నను కూడా లెక్క చేయకుండా ఆవిడ ప్రచారంలో దూసుకుపోతున్నారు. మనం చూస్తున్నాం, ప్రచారంలో సాగుతున్నారు. సో ఆవిడ మనతో పాటు ఉన్నారు. మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మాధవి గారు ఎలా సాగుతుంది, మీ ప్రచారం ఎలా సాగుతుంది, మీకు మిగతా పార్టీల తరపు నుంచి ఎలాంటి మద్దతు? ప్రచారం అయితే చాలా బాగా వెళ్తున్నది. ప్రజాదరణ అయితే రోజు రోజుకి పెరిగిపోతున్నది. 100 రెట్లు 1000 రెట్లు. ప్రజలైతే ఈసారి ఖచ్చితంగా చెప్తున్నారు, మీదే గెలుపండి, మీరు వస్తేనే మా నియోజకవర్గం బాగుపడుతుంది అన్నది ప్రజలందరూ చెప్తున్నారు. మీ నియోజకవర్గానికి సంబంధించి 3 ప్రధాన సమస్యలు మీరు అధిష్టానం దృష్టికి తీసుకెళ్లాలి అంటే వేటిని తీసుకెళ్లాలి? మా నియోజకవర్గానికి సంబంధించి మొట్టమొదటిది ప్రజలందరూ కోరుకుంటున్నది, నేనెందుకు రావాలో కోరుకుంటున్నది ఉద్యోగాలు. నిరుద్యోగ యువత చాలా ఎక్కువగా ఉన్నారు. చదువుకున్న యువత కోసం మేము ఆల్రెడీ 20 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పున్నాం. అలాగే మా నియోజకవర్గంలో నేనైతే 300 నుంచి 400 పరిశ్రమలు తీసుకొస్తానని, మహిళలకి యువతకి పెద్దపీట వేస్తూ ఖచ్చితంగా వాళ్ళకి అవకాశాలు ఇస్తానని, 30,000 నుంచి 40,000 ఉద్యోగాల సంపద సృష్టించే దిశగా తీసుకెళ్తానని నేను చెప్తున్నాను. ప్రజలకు అండగా ఉంటాను, భరోసా ఇస్తాను. రెండవది అతిపెద్ద సమస్య ఏంటంటే మనకి మంచినీటి సమస్య. తాగునీరు ఎక్కడా కూడా సరిగ్గా అవ్వట్లేదు. ఇంటింటికి కొళాయిలో రక్షిత మంచినీరు వచ్చే దిశగా తీసుకెళ్తానని కూడా ప్రజలకు మాటిస్తున్నాను. అది కూడా నాకు అవకాశం ఇచ్చిన ఏడాది లోపే ఆ కార్యక్రమాన్ని పూర్తి చేస్తామని, అలాగే తారక రామ తీర్థసాగర్ ప్రాజెక్ట్ ని 2026 కల్లా పూర్తి చేస్తామని కూడా మేము ప్రజలకు మాటిస్తున్నాము. ఇంకా మూడవది మనకి సమస్య ఏంటంటే మత్స్యకారులకు అండగా నిలబడాలి. వాళ్ళకి జెట్టి రావాలి. ఆ జెట్టి వస్తే మత్స్యకారు వలసలు ఆగుతాయి. మత్స్యకారు జీవన విధానం మారాలని, వాళ్ళకి తోడుగా ఉంటానని మత్స్యకారులందరికీ కూడా ఈ రోజు నేను వాగ్దానం చేస్తున్నాను. అలాగే ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం చెప్తున్నారు, వాళ్ళ నాయకులు కావచ్చు, దానికి సంబంధించి అభ్యర్థులు కావచ్చు, చెప్తున్న అంశం ఏంటంటే ముఖ్యంగా మేము సంక్షేమం చేసాం, మేము సంక్షేమం తీసుకొచ్చాం అని అంటున్నారు. సో దానికి మీ ఆన్సర్ అంటే ఆ సంక్షేమ ఫలాలు ప్రజల్ని అడిగితే ఖచ్చితంగా వాళ్ళు ఒకటే చెప్తున్నారు, అయినోళ్ళకి ఇచ్చారు, లేనోళ్ళకి పేదోళ్ళకి అసలు ఇవ్వలేదు, పేదోళ్ళకి సంక్షేమ ఫలాలు సరిగ్గా అందలేదు అన్నది ప్రజల నానుడే. అలాగే సంక్షేమానికి 10 రూపాయలు ఇచ్చాడు, 100 రూపాయలు పట్టుకెళ్ళిపోయాడు, ధరలన్నీ పెంచేశాడు, అప్పుల పాలు చేశాడు ఆంధ్ర రాష్ట్రాన్ని ఈ రోజు ప్రజలే చెప్తున్నారు. దానికి మేమేం సమాధానం చెప్పలేదు. ప్రజలే మార్పు కోరుకుంటున్నారు. ప్రజలే ఈ రోజు ఖచ్చితంగా ఎన్డీఏ కూటమికి పెద్దపీట వేస్తున్నారని నేను మీకు చెప్తున్నాను. అలాగే యువత నుంచి వస్తున్నటువంటి ఖచ్చితంగా రాష్ట్రాన్ని అభివృద్ధి దిశలో తీసుకెళ్తాం, సంక్షేమాన్ని ఇంకా మెరుగ్గా అందిస్తాం. ఆయన రాష్ట్రాన్ని అప్పులు చేసి 75% దోచుకున్నాడు. అందుకని ఆయన ఏ సంక్షేమం చేయలేకపోయాడు. ఖచ్చితంగా అయితే మేము సంక్షేమం అందిస్తాం, అభివృద్ధి దిశలో తీసుకెళ్తానని మీకు మాట ఇస్తున్నాం.